భయపడకండి ఓం నమ శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోనది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ. జగన్ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి, ఇంతవరకు నేను చెప్పినవన్నీ కోళ్ళు పోకుండా ఓం నమ శివాయ. ఐ సి. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయ అని. ఇంత లిటికెట్ ప్రశ్నించాడా చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, ఐరన్ పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబు గారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఈరోజు పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో, ఇదిగో. ఆహా ఓహో ఓహో ఆహా ఆహా ఓహో అంటే దివ్యంగా 3 వంశశాలు ఉన్నాయి. 3 వంశశాలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. అయ్యో, అలా పడిపోయాడేమిటి? అయ్యో, లేలే, ఏమైందిరా? తొక్క మీద కాలేసా. సరే, నిన్న నన్ను రెచ్చగొట్టేసి అలా వెళ్ళిపోయావంటే నువ్వనుకుని నీ ఫ్రెండ్ తో ప్రొసీడ్ అయిపోయి షోల్డర్ మీద షోల్డర్ వేసేసాడు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇది అప్పుడే నన్ను 2వ దెబ్బ కొట్టేసింది. కొంపదీసి దీంతోనే నాకు ముడిపడిపోతుందా? వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా, గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలు మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా, బాలాకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి? మన ఇల్లు ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవే మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు.
సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ, కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? అచ్చి. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక్క కట్ట కూడా ఎక్కువ రాదే. కోడి పెట్టలాగా 100 కట్టలు కూడా గుడ్లు పెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఏమిటో దేవుడా. విగ్రహాయ నమః ఓం మాధవాయ నమః ఓం యోగనాథాయ నమః ఓం బాలి నాడి దాగిదాయ నమః ఓం యక్ష గంధర్వ వరదాయ నమః ఓం కుమారాయ నమః ఓం మాతృ. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు. అమ్మా మన ఇంటి వారు పట్టుబదలని విక్రమార్కుల్లో మన వెంట పడుతూనే ఉన్నాడు. వాడు విక్రమార్కుడు కదరా, విక్రమూర్ఖుడు. మనం ఇవ్వాల్సిన అద్దె బాకీ కోసం మన ఇద్దరిని దుబాయ్కి అమ్మేస్తాడు. ఇప్పుడు ఎలా చెబుతా. అదేంటి గురు తల తిరుగుతుందా? నీ బొంద ఐడియాలు గెలక్కొట్టాను, ఐడియా వచ్చింది. చేకొరకు అంత గట్టిగా కొరుకుతావు. కొరితే కొరికెళ్ళే పద. ఏడు బాబు, ఏమిటి అలా ఏడుస్తున్నారు? మరెడ్డి పిచ్చాడండి, మా ఇద్దరి చేతులు కొరికాడండి. చేతులే కదా కొరికితే కొరికాడని ఊరుకోరా అంటే ఇప్పుడు మా పీకలు కొరుకుతాడని వెంటబడి. ఏడు వాడు అడుగొట్టి వాడే. వాడా వాడే. మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి మీరు బాబు. చాలా మంచివారండి. ఆగండి రా. వీళ్ళిద్దరు ఎటు పారిపోయినట్టబ్బా. అమ్మా ఇప్పుడు ఎట్లా చేస్తావురా? ముందు పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేయండి. సార్, ఇవాళన్నా మాకు లాటరీ తగిలిందా? సారీ సార్, కనీసం మీ కన్సులేషన్ ప్రైజ్ కూడా రాలే. ఓవర్ యాక్టింగ్ చేయకు. రేయ్, ఓ 10 కొట్టి రేపటి టికెట్లు తీసుకో. 6 నెలలుగా అద్దె కట్టపోక నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారంటరా? వచ్చిన తర్వాత చెప్తా మీ పని. ఇదిగో, ఆ పిచ్చి వ్యాన్ లో పిచ్చి పిచ్చిగా అరుస్తుంది ఎవరో తెలుసా? మా ఇంటి ఓనర్. ఇవాళకి ఏదో కుట్ర పని తప్పించుకున్నాం. రేపు గనక లాటరీ తగలకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ బతుకు లాటరీ అయిపోద్దురా రే. తప్పా. గురు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు. ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికెళ్ళి ఎలకలను తినేస్తా. సన్నాసి. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఒరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందిరా? ఒక్క 10. ఓకే డన్. పద ఫుడ్ కొడదాం. ఒక్క 10తో ఇద్దరు ఎలా తింటాం గురు? బుర్రతో పద. ఏమాపా ఆగ ఏమాపా ఇది? ఒక 10దా ఇస్తేవి, నీకు ఒక బుర్ర ఉండాది, వానికి ఒక బుర్ర ఉండాది.
2 బుర్రవాండ్లకు 2 10 వాండ్లు కదప్పా. భలేవాడివప్ప, నాకు మాత్రమే బుర్ర ఉండదప్ప, వాడికి బుర్ర లేదప్ప. ఆండవనే ఆండవనే, వానికి బుర్ర లేదా, ఇంత సైజు ఉండాదే. మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఆమా ఉన్ పేరన్నా? టేబుల్. టేబులా? ఏమాపా పేరడితే టేబుల్ అని చెప్తాడు. చెప్పారు కదా వాడికి బుర్ర లేదని. ఇది అన్నా పువ్వు. పువ్వా? ఇది అన్నా నీ చెప్పవేండ, నాందా చెప్తా. ఇది పెన్నదానే. ఇల్లే మటన్ పీసు. అబ్బో ఛీ! నువ్వు చెప్పేది కరెక్ట్ అప్ప, వీడికి బుర్ర లేదు. పోనా నీ పోప్ప. బుర్ర ఇల్లే. ఆమా తిండి బుర్రవాండు కాదు కదా తినేది, కడుపు వాండు కదా. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. వదక్క తీసుకోండి. బియ్యమా? పోలేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి, నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్త బండి. కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎత్తండి ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండలు పెడుతున్నారు? చెయ్యి ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడి ఉంటుందని. బండి ఎక్కడికి వెళ్తుంది? మున్సిపాలిటీకే. అంతా జరిగింది అక్కడికే కదండి, మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు ఎక్కండి ఎక్కండి. ఈ పిచ్చివాడేవాడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం. మళ్ళీ తాగొచ్చావా? అబ్బే నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపెనీ ఏమిట్రా? తాగుచ్చి అబద్ధపడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ముండావాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ వ్యధ తోగుడు నీకు ఎలా అలవాటైందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వల్ల అలవాటైందండి. ఏట్రా మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా? నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే, చూడు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు. ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అట్టగలేండి బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా? మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి? జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి ఐసి. ఈ బాబెవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి? ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజర్ ఎందుకు కావాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఒరే అప్పారా, సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపించు. స్టాప్. వస్తానా? థ్యాంక్స్. సార్ సార్, మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏదో తమ సంతోషం కొద్దీ కొంచెం చిల్లరా. ఏంటి సంతోషమా? ఆ. ఆ కంపులో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊపిరి బిగపట్టుకుని వస్తే అది నాకు సంతోషమా? నాకు సంతోషం ఏమీ లేదు.
పైగా చాలా బాధగా కూడా ఉంది. పోనీ తమరి బాధ కొద్దీ కొంచెం చిల్లర. చూడు మున్సిపాలిటీ, మన బాధని ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు. ఇది జీవిత సత్యం, తెలుసుకో. అమ్మా అమ్మా మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారావు, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు. వెళ్ళు. పదా. నమస్కారం అప్పారావు. నమస్తే 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 నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతున్నానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. పద పద పద. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఊడుతుంది? అమ్మో, రా వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బ. కొంచెం చిల్లర చిల్లర. చిల్లరా? మా ఆఫీసులో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చెప్పా.